వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఈ బంధులను నిరసన తెలియజేస్తూ ఆ తెల్ల కోటు వేసుకున్న డాక్టర్లపై ఎర్రటి రక్తపు మరకలు చిందించే విధంగా ఆ అత్యాచారం చేసినటువంటి ఒక దుర్మార్గుడిని వెంటనే ఉరితీయాలి. కలకత్తైనా కాశ్మీర్ అయినా కళ్ళ ముందు ఎకోరం లేరా కదలిరారా లేరా కదలిరారా లేరా. ఇంకో విషయం, వరంగల్ యువతనే కాదు మన దేశంలో ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రతి ఒక్క యువత మౌమిత గారికి న్యాయం జరిగే వరకు దేశమంతా ఈ నిరసన వ్యక్తం చేస్తూ రోడ్లు హాస్పిటల్స్ అన్ని బంద్ చేసి న్యాయం జరిగేంత వరకు ఈ కుటుంబాలకు న్యాయం జరిగి సుప్రీంకోర్టు ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఇప్పటి వరకు వాళ్ళ తల్లిదండ్రులకు ఆ అమ్మాయి శవాన్ని కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. ఆ అత్యాచారం చేసినటువంటి ఒక దుర్మార్గుడిని వెంటనే ఉరి తీయాలి. ఇంకా జైలు గోడల్లో మేపుతూ ఎన్ని కొవ్వొత్తి ర్యాలీలు చేసినా ఎన్ని కోట్ల మెట్టెక్కి తిరిగినా ఇప్పటి వరకు ఈ డాక్టర్ గారికి నిందితుడికి నడి రోడ్డు మీద సౌదీ అరేబియాలో మర్మాంగాలను కత్తిరించే విధంగా ఒక బలమైన చట్టం తీసుకురాయించే విధంగా మన యువత అంతా పోరాడతాం. తప్పున్నాడు, మంచిగా ఉంటాడు, కానీ అన్యాయం జరిగిన మనం మాత్రం ఇక్కడనే ఉంటాం. దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మన కోసం మనమే పోరాడాలి. ఎప్పుడు పోరాడు ఖచ్చితంగా ఇలాంటి విషయాలు ఎక్కడ మీరు అందరి ముందుకు రావాలి. అందరం కలిసి పోరాడదాం. న్యాయం కోసం ఎంత దూరం పోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు మౌమిత గారికి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అడిక్షన్ కావచ్చు, ఎన్నో కారణాలు ఉన్నాయి. కాకపోతే నాకు తెలిసి ఈ 3 కారణాలు మద్యపానం, ఫోన్ అడిక్షన్ మరియు డ్రగ్ అడిక్షన్. ఎప్పటి వరకు అయితే మద్యపానాన్ని మనం ఈ సమాజం నుంచి తగిలించమో, డ్రగ్ అడిక్షన్ ని పూర్తిగా తగిలించమో అప్పటి వరకు ఈ అత్యాచారాలు ఆగవు. కాబట్టి మనం సమాజం నుంచి ఖచ్చితంగా మద్యపానాన్ని మరియు డ్రగ్ అడిక్షన్ ని మరియు ఫోన్ సైట్స్ ని బ్యాన్ చేయాలి. ఎప్పటి వరకు మన స్త్రీలకు రక్షణ లేకుండా పోతుంది. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆమెకు న్యాయం జరిగే విధంగా ఇండియా మొత్తం మాలాంటి విద్యార్థులు, మేధావులు, వరంగల్లో ఉన్న యువత అంతా చెప్పుకోవాలి. ఈ రోజు జరిగినటువంటి ఈ అత్యాచారం రేపు నీ ఇంట్లో జరగచ్చు, నీ ఇంట్లో జరగచ్చు. కళమారుతున్న జీవితం